ఒక మానవుడి సహజ లక్షణం భగవంతుణ్ణి అన్వేషించడమే. మరి ఎందుకు భగవంతుడు ఆత్మగా మనలో ఉన్నాడని తెలిసినా మనం ఎందుకు లోనికి వెళ్ళలేక బయటే వెతుక్కుంటున్నాం? ఎందుకే బయట మోజు ఎందుకు అంటే మన గురించి మనకి సరి అయిన అవగాహన లేదు. ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఆ పడిపోయినవేంటి, ఆ లోటులేంటి, ఇది మనం తెలుసుకోవాలి. గురువు చెప్పాడు, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆత్మే భగవంతుడని తెలుసుకున్నాం. అది ఫస్ట్ పాయింట్ గురువు చెప్పింది. ఆ తర్వాత ఎక్కడుంది? అన్ని జీవులలోని, నీలోని కదా, ఇది రెండోది. మరి అయితే నాలో ఉన్నవాడిని నేను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ధ్యానము అని తెలుసుకుని కొన్ని రోజులు అయ్యాక చెప్తాడు ఏమని, అదే నీవు, అదే నీవు. ఏ పరబ్రహ్మం గురించి ఎతుకుతున్నావో అది నీవై ఉన్నావు. మరి అయితే ఇదేంటి? అది నేనైతే ఇదేంటి? ఇది నీ తొడుగు. నీ మీద 5 తొడుగులున్నాయి, ఒక్క తొడుగేం కాదు. ఈ పంచకోశాలు తొడుగులే మనకి, అవునా కదా? ఈ ఆత్మ మీద ఎన్ని తొడుగులున్నాయి మనకి? 5. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఎంత బాగా తొడుగుల్ని మూట కట్టుకుని చూస్తుందో. అంటే ఇన్ని తొడుగులు ఎందుకు వేసుకుంది ఆత్మ? ఒక్క తొడుగైతే నీ దృష్టి గబేల్మని వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఒక పెట్లో ఏదో పెట్టాం, తీయడం చాలా ఈజీ. అలాగే పెట్లో పెట్టి సీల్ చేస్తే ఒక పెట్టి సీల్ బాగానే ఇప్పేస్తారు. మరి ఇలాగ అన్ని వరుసగా ఇప్పుకుని రావాలంటే లేట్ అవుతుందా లేదా? అయితే ఒకటైతే ఇలా మూత తీసి ఇలా అడక్కమని ఆత్మని చూసేసి ఇలా అడక్కమని సత్యలోకంలోకి వెళ్ళిపోతానంటే అంత ఈజీ కాదు కదా. ఆయన దగ్గర స్థానం దొరకడం అంత ఈజీయా? ఎక్కడో పడిపోతావు 5 తొడుగుల్లోని, ఏ తొడుగు దగ్గరో దిగిపోతావు. అందుకే 5 తొడుగులు ముసుగేసుకుని కూర్చున్నాడు ఆయన.